ఒక మంచి అవకాశం, ప్రజలంతటా ప్రజలు ఉద్యమిస్తుంటే స్పందించలేని ప్రతిపక్షం ఏంటో నాకు అర్థం కావట్లా. వీళ్ళందరూ అంటే అధికారం ఉన్నప్పుడు మాత్రమే అందుకుని దాంట్లో సంపాదించుకుని ఆ తర్వాత వెళ్ళిపోతారా? మరి ఇంకెందుకు డెమోక్రసీ? శుభ్రంగా వీళ్ళందరూ రాజకీయాలు మానేమనండి, మంచి కుర్రోళ్ళు వస్తారు, యువతరం వస్తారు, లేకపోతే కమ్యూనిస్టులన్నా వస్తారు, చక్కగా వాళ్ళన్నా పని చేసుకుంటారు, వాళ్ళ చిన్న సమస్య వచ్చినప్పుడు అలా స్పందిస్తుంటారు. అవును, ఇంకా వాళ్ళు ఎలాంటి రాజకీయ పేక్ష చూసుకోరు, ఎలాంటి పదవులు ఆశించరు, ఒక రకంగా వస్తారు. కానీ ఒక్కటి సార్, అంటే కూటమి ప్రభుత్వం కూడా చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. అరెస్ట్ చేసేసి లోపలేసేస్తే ఓకే, ఒక పోసాన్లాగా వంశీలాగా ఇంకో రకం కాసేపు విడుదల రజనీకి నోటీసులు ఇస్తారు, లేదంటే కాకానికి ఇస్తారు, లేదంటే రోజా అని కాసేపు, కొడాలి నాని అని కాసేపు, అంటే వీళ్ళందరినీ టచ్ చేసి వదిలేయడం కూడా, అంటే వదిలేశారని నేను అన్నగాని టచ్ చేసేసి హోల్డ్లో పెట్టడం, ఎప్పుడు అరెస్ట్ అవుతారా వీళ్ళందరినీ బిక్కుబుక్కుమంటూ వాళ్ళే ఉండడం, వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామేమో లైన్లో అని చెప్పి మరికొంతమంది భయపడడం, అంటే ఇలాగా భయపెట్టి కాలం గడిపేసే రాజకీయం అన్న కొత్తగా ఇప్పుడు ఆ వ్యూహం ఏమైనా నడుస్తుంది? నేను చెప్పిన మైండ్ గేమ్ నడుస్తుంది, కానీ అందుకోసం వీళ్ళు ఆగుతున్నారని నేను అనుకోను. ఇద్దరు కూడా ఆ ఉద్దేశంతో కాదు. గవక్కను ఊరికినే పేపర్లో రాసి పడేసినంత సులభంగా జడ్జిమెంట్లు రావు. పేపర్లో జడ్జిమెంట్ కూడా ఇచ్చేయచ్చు, టీవీలో జడ్జిమెంట్ కూడా ఇచ్చేయచ్చు. నేను అనేది పేపర్లలో రాసిన వార్తలు వేరు, అక్కడ జరిగేది వేరు. ఎఫ్ఐఆర్ కట్టడం ఎంతసేపు, ఎవడెవడి మీద అయినా కట్టుకోవచ్చు ఎఫ్ఐఆర్. అది కాదు కదా. సరైన ఆధారాలు ఉంటే ఈ పాటికి వదిలిపెడతారా? సరైన ఆధారాలు ఉంటే ఏది వదిలిపెట్టరు.